హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 109. జాను ఏడుపు సౌండ్ వింటుంటే ఎందుకో తెలీదు, బాధ కోపం ఏం చేయాలి అనేది తెలియడం లేదు సోరస్కి. ప్లీజ్ మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు, చెప్తేనే కదా నేను ఏమైనా చేయగలను. నువ్వు ఎలా ఏడుస్తూ ఉంటే తెలియదే, నాకు కష్టంగా ఉంది అంటాడు చిన్నగా. జాను చిన్నగా నోరు విప్పి, ప్లీజ్ అండి తొందరగా రా, నన్ను సేవ్ చేయరా, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ కొంతమంది పోకిరీ వెధవలు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే భయంతో వాష్రూమ్ లో దాక్కున్నాను. ప్లీజ్ త్వరగా రారా అంటుంది. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చాలా అంటే చాలా లో వాయిస్ తో చెప్తుంది. ఎక్కడో కొంచెం పెద్దగా మాట్లాడినా బయట తన కోసం కాపు కాస్తున్న పోకిరీ వెధవలకు ఎక్కడ వినిపిస్తుందోనని. ఆమె మాటలు వినగానే ఒక్క క్షణం భయం బాధ, ఇంకో క్షణం కోపంతో చిరు చివ్వున పైకి లేచి నిలబడి, ఎవరే వాళ్ళు, అసలు నువ్వెక్కడున్నావు, ముందు ఏడు పాపు, నువ్వు ఎక్కడున్నావు, నాకు లొకేషన్ షేర్ చేయి, ఫోన్ చచ్చింది కదా, పోలీసులకి కాల్ చెయ్యాలిగా, ఆ మట్టిబోరకు అది కూడా తోచదేమే నీకు అని పొల్లు నూరుతూ ఉన్నాడు. జాను ఏడుస్తూ చిన్నగా, నాకు నిజంగా ఏమీ తోచలేదండి, 10 మంది నా చుట్టూ చేరి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక భయంగా టెన్షన్ తో నా చేతిలో ఫోన్ ఉంది, పోలీసులకి ఫోన్ చేయాలి అన్న ఆలోచన రాలేదండి. ఆ చెత్త నా కొడుకులకు భయపడి వాష్రూమ్ లో దాక్కున్నావా? నా మీద అయితే ఓ బొంగురు గొంతు వేసుకుని నోటుకొచ్చింది వాగుతూ మీద పడిపోతావు కదే. ఆ చచ్చు సన్నాసులు ఏమీ చేయలేకపోయావా నువ్వు అని మాట్లాడుతూ ఉంటే ఆ కార్ కిస్ తీసుకుని ఫాస్ట్ గా కిందకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని జాను పంపిన లొకేషన్ కి స్టార్ట్ అవుతాడు. జాను ఏడుస్తూనే, ఇప్పుడు మీరు నన్ను దెప్పుపొడిచే టైం ఏమీ కాదు, టైం చూసుకుని నన్ను నానా మాటలు అంటున్నారు మీరు. అయినా నాదేమీ బొంగురు గొంతు కాదు, నా వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. చాలా మంది కూడా చెప్పారు, మీకు మాత్రం నా వాయిస్ అంటే అసలు ఇష్టమే లేదు, కిచ్ కిచ్ మని బొంగురు గొంతు అంటారు, రకరకాల పేర్లు పెడతారు, అలా అంటున్నారు అని మాట్లాడకపోతే పోరు అంటారు. ఎలా మీతో వేగేది అంటుంది కొంచెం అలకగా కోపంగా. ఈ పొగరు ఈ బలుపు ఏదో వాళ్ళ దగ్గర చూపించొచ్చు కదే, అలా చూపించినందుకే ఇప్పుడు ఇలా వాష్రూమ్ లో దాకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా? నోరుంది కదా అని అది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు, ఇలాంటి చోట నోరు కాకుండా తెలివిని ఉపయోగించాలి. ఇక అందరూ నాలాగా మంచోళ్ళు ఉండరే అని అంటాడు మేకింగ్ టోన్ తో. అవును, మీరు చాలా మంచోళ్ళు, ఎంతో మంచోళ్ళు, ఇంకా చెప్పలేక సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉన్నావంటే కంప్లీట్ చేయి ఆ మాటలన్నీ. మంచోడిని కాబట్టే ఫ్రీ షో చూపించినా కూడా చూసి తరించాను, కానీ ఏదైనా మిస్బిహేవ్ చేశానా ఇంకొకడైతే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి ఏదేదో చేసేవాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను ఎంత మంచివాడినో? అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటుంది కొంచెం కోపంగా. అరే నిజాలు చెప్తే ఎవరు ఒప్పుకోరు. అబ్బా, ఇంతకీ మాల్కి ఎందుకు వెళ్ళావే? ఒక్కదానివే వెళ్లే బదులు నేను ఫ్రీగా ఉన్నాను, పిలిస్తే వచ్చేవాడని కదే లడ్డు అంటాడు. మీరంత ఫ్రీ అని నాకు తెలియదు కదండి అని వెటకారంగా అని, ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దామని బలవంతం చేస్తే వాళ్ళతో పాటు వచ్చాను. మరి ఎక్కడ తగిలారు? ఇంటర్వెల్లో స్నాక్స్ కొనుక్కుందామని క్యాంటీన్ కి వెళ్ళాం. అక్కడ ఈ వెధవలు వచ్చిపోయి ఆడవాళ్ళని, వాళ్ళ బాడీ పార్ట్స్ ని చూసి డబుల్ మీనింగ్స్ తో టీచ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ ని చూసి కూడా అలాగే అన్నారు. నాకు కోపం వచ్చి తిట్టాను. ఇంకా కోపం తగ్గక చెంప మీద గట్టిగా కొట్టాను. తర్వాత ఏం జరిగింది అంటాడు సోరస్ బేస్ వాయిస్ తో. తర్వాత వాళ్ళు సైలెంట్ గానే వెళ్లారు. నేను మళ్ళీ ఫ్రెండ్స్ తో కలిసి లోపలికి వెళ్ళాను. కొంతసేపటికి ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ వస్తూ ఉంటే మాట్లాడడానికని బయటకు వచ్చాను. ఆ వెధవలు నేను ఎప్పుడు బయటకు వస్తానా అని చూస్తూ కూర్చున్నారేమో. దానికి తోడు ఇంకో నలుగురు పోగయ్యారు. వాళ్ళని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్తూ ఉంటే ఒకేసారి 10 మంది నా చుట్టూ చేరి మిస్బిహేవ్ చేయటం మొదలు పెట్టారు. నేను భయంతో వాళ్ళ నుంచి తప్పించుకుని ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడ వాష్రూమ్ లో వచ్చి దాక్కున్నాను అంటుంది. ఇప్పటిదాకా సోరస్ ఆమె భయపడకుండా మాటల్లో పెట్టి తను ఉన్న లొకేషన్ కి వస్తాడు. దాకుంది చాలే గాని ఇంకా బయటికి రా అని వాష్రూమ్ డోర్ కొడతాడు. ఉన్నారు, నేను రాను,
పైగా వాళ్ళు ఇక్కడే ఉన్నారేమో, డోర్ కొడుతున్నారు అంటుంది భయంతో వణికిపోతూ. లడ్డు నేనే డోర్ కొడుతుంది, డోర్ తెరువు అంటాడు. ఆమెకు ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా నమ్మశక్యం కాక డోర్ దగ్గరకు వచ్చి, నిజంగా మీరు ఇక్కడికి వచ్చారా? నేను ఇప్పుడే కదా మీకు లొకేషన్ షేర్ చేశాను, అంతలో ఎలా వచ్చారు అంటుంది. సూరజ్ కోపంగా, ఇప్పుడు నేను ఎలా వచ్చానో చెప్పాలా? ముందు డోర్ తెరవవే అంటాడు గట్టిగా. అతని వాయిస్ ఆమెకు అతి దగ్గరగా వినిపించేసరికి డోర్ తెరిచి ఎదురుగా ఉన్న సూరజ్ ని చూసి ఒక్క ఉదుటిన అతని దగ్గరికి చేరి గట్టిగా హత్తుకుంటుంది, గుక్క పెట్టి ఏడుస్తూ. అప్పటిదాకా భయంతో లోపల చిన్నగా ఏడుస్తున్నామే సూరజ్ ని చూడగానే ఒకలాంటి రిలీఫ్ వచ్చి లోపల దాగి ఉన్న ఏడుపు తన్నుకొచ్చేసింది. ఆమె చుట్టూ చేతులు వేసి అంతకంటే గట్టిగా హత్తుకుని ఆమె వీపు నిమురుతూ, ఏడవకు అని ఆమెను కూల్ చేస్తూ ఏడుపాపే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ నుంచి తప్పించుకుని వాష్రూమ్ లో దాక్కుని బిక్కు బిక్కుమంటూ భయంతో దాక్కుని ఉన్న జానుకి ఏడుపు ఆపుకోవటం ఆమె వల్ల కావటం లేదు. ఇక గుండె చప్పుడే తెలుస్తుంది అతనికి. ఆమెను అలానే హక్ చేసుకుని కొంచెం పైకి ఎత్తుకుని సింక్ దగ్గరికి తీసుకుని వెళ్లి నీళ్లతో ఆమె మొహం కడుగుతాడు. చల్లటి నీళ్లు మొహాన్ని తాకగానే ఆమె కొంచెం కూల్ అయ్యింది. సూరజ్ జాన్ వైపు చూసి, ఇప్పుడు ఓకే కదా? మెల్లగా తల ఊపుతుంది ఓకే అన్నట్టు. సరే పదా అని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి వాష్రూమ్ నుంచి బయటికి తీసుకొస్తాడు. దున్నపోతుల్లా 10 మంది ఇంట్రెస్ట్ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు, ఏరా హీరో అనుకుంటున్నావా? మా నుంచి దాన్ని తప్పించి తీసుకుని వెళ్దామనే వచ్చావా అంటాడు. సూరజ్ వాళ్ళ వైపు కేర్లెస్ గా చూసి అడ్డుగా ఉన్న వాళ్ళని నెట్టుకుంటూ జానుని బయటికి తీసుకొచ్చి క్యాంటీన్ లో వాటర్ బాటిల్ తీసుకుని అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ తాగిస్తాడు. అంతలో ఆమె కనిపించడం లేదని గంట నుంచి వెతుకుతున్న తన ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. జాను ఎక్కడికి వెళ్ళావే? ఎప్పటి నుంచి వెతుకుతున్నామో తెలుసా అంటారు కంగారుగా. ఆ ముగ్గురితో జానుని చూస్తూ ఉండండి అని చెప్పి వెనక్కి తిరిగి ఒళ్ళు విరుచుకుంటూ షర్ట్ కి ఉన్న బటన్స్ తీసి ఇక షర్ట్ స్లీవ్లెస్ పైకి లాక్కుని మడత పెడుతూ, ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి మీ గోల అంటాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.